వీళ్ళకు ఒక గ్యాంగ్స్టార్గా జేసీ ప్రభాకర్ రెడ్డి తయారు చేసినాడు. నిత్యం పోలీస్ అధికారుల ముందరే చెప్తాడు, మీరు కన్నా ఎవరి మీద దాడి జరిగితే దానికి నేను చూసుకుంటా, కానీ మీరు ఏమన్నా చేయండి అని. పోలీస్ అధికారులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఎందుకు చెప్తానంటే, నిన్న పోరాట కాలంలో నా వెహికల్లే కార్యకర్తలను ఎక్కించుకొని పోయిండేది, తిరిగి వచ్చేటప్పుడు నా వెహికల్ పైన దాడి జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కూడా ఒకవేళ చైర్మనే కాదు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా నాయన చెప్పిన పని చేయండి, మీకు ఏదైనా పని ఉంటే నేను చేస్తా అంటాను. అంటే నాయన చెప్పేది హత్యలు, ఘర్షణలు, దోపిడీలు, మటక, గ్యామ్లింగు ఇవన్నీ చేసే వాళ్ళకి మాత్రమే మేము సపోర్ట్ చేస్తాము. ఎక్కడంటువంటి వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ మీ వ్యక్తిగత అవసరాలకు కానీ మేము చేయము. మా కోసం మాత్రమే మీరు పాటుపడాలా, మా కుటుంబం మాత్రమే మీరందరూ సేవ చేయాలనేది తెలుగుదేశం కార్యకర్తలకు భరోసా కల్పిస్తాం. అనునిత్యము ప్రతిరోజు కూడా ఏదో రూపకంగా ఎవరితో ఒకరితో స్టేట్మెంట్ ఇప్పించడము, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, ఇవన్నీ పోలీస్ అధికారులకు తెలిసినా కూడా చూచున్నట్లు వెళుతాంట. నిన్న కూడా మేము ప్రోగ్రాం పెట్టాం మా ఇంటి సమీపంలో ఉన్నటువంటి కాలనీలో, ఎస్సీ కాలనీలో పెడితే అప్పటికప్పుడు ఎస్ఐసిఐ వచ్చి ఈరోజు పెట్టాకండి అని చెప్తారు. ఏం సార్ మీ సమక్షంలోనే నిన్న గలాట జరిగింది కదా, మళ్ళీ ఈరోజు వచ్చి ఏంటికి మాకు ఇట్లా చెప్తారంటే వాళ్ళు చెప్పే ఇది ఏమంటారంటే, మీ కార్యకర్తలు రెచ్చగొట్టారు అందువల్ల వాళ్ళు కట్టారు. వాళ్ళు చెప్పే మా కార్యకర్త పేరు వెహికల్లలోనే లేడు. వేలాడ ప్రోగ్రాంలో ఉండొచ్చేమో కానీ వెహికల్లో అయితే లేడు. అది మేము చెప్పినా కూడా వాళ్ళు చెప్పరు. ఏంటికంటే ఈ మెసేజ్ ఎవరన్నా యాక్టివ్గా పనిచేసే వాళ్ళను, యాక్టివ్గా ఏదన్నా కానీ కార్యకర్తలు ఏ మండలంలో కానీ ఎక్కడన్నా కానీ ఉంటే ఫోన్లు చేసే వాళ్ళని వీళ్ళందరినీ టార్గెట్ చేస్తారు. ఏది అసలు నాకు అర్థం కావట్లే. దీనికి కారణం కేవలం ఒకటే, చేతకానితనం, పిరికితనం, అసమర్థత. అంటే ఈ విధంగా కొనసాగుతూ ఉంటే మేము భయపడి ఇంట్లో కూర్చుంటామన్నా. ఆల్రెడీ మా పైన చేసినారు ఒకసారి, ఇప్పుడు తృతీయ శ్రేణి నాయకుల దగ్గరికి పోతున్నారు. అంటే నెక్స్ట్ ప్రజల దగ్గరికి పోతారా? కానీ చేసుకోండి, ఎటువంటి పరిస్థితుల్లో మేము భయపడేదే లేదు. ఇది ఎట్లుందంటే, మామూలుగా స్ప్రింగ్ని అణచిపెట్టి పెడితే ఎట్లుంటుంది, టెన్షన్ పడి 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 వదిలినామంటే ఒకటేసరికి దూకుతుంది. మా పిల్లోళ్ళు కూడా అంతే, వద్దయ్యా మనకి ఈ గొడవలు వద్దు అని మేము ఇంట్లో ఎంతవరకు మేము తగ్గి ఉంటున్నామో అంత తగ్గి ఉంటున్నాము. నిన్న అంటాడు మా పెద్దారెడ్డి అన్న, మొగోడివైతే ఇదేనా నీ మొగతనం? ఈ విధంగా చూపించుకుంటావా నీ మొగతనం?